ఏపీ రాజధాని అమరావతి విషయంలో వైసీపీ వాయిస్ సేమ్ పిచ్ లోనే ఉందా? మొదటి నుంచి అమరావతికి తాము వ్యతిరేకం కాదు, లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్రజలపై భారం వేయడానికే వ్యతిరేకమంటూ చెబుతూ వస్తున్న వైఎస్ జగన్ మరోసారి సేమ్ వాయిస్ రిపీట్ చేశారా? మొదటి విడత ఏం చేశారో చెప్పకుండా రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేయడమేంటని వైసీపీ వాయిస్ రేస్ చేయడానికి రీజన్ ఏంటి? రాజధాని విషయంలో అసలు వైసీపీ స్టాండ్ ఏంటి? రాజధాని అమరావతి అంశంపై వైసీపీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని మరోసారి స్పష్టమైందే. రాజధానికి తాము వ్యతిరేకం కాదని, రాజధాని పేరుతో లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికే వ్యతిరేకమన్నది వైసీపీ స్టాండ్గా కనిపిస్తోంది. బినామీల కోసమే అమరావతిని భారీ ప్రాజెక్టుగా మార్చి ప్రజలపై అప్పుల భారం మోపాలన్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నామంటోంది వైసీపీ. అమరావతి కోసం 11 ఏళ్ల క్రితం తీసుకున్న 33 ఎకరాల భూముల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదన్న విమర్శలు వారి వైపు నుంచే వస్తున్నాయి. కమర్షియల్, రెసిడెన్షియల్ ప్లాట్లు ఇస్తామని చెప్పినా అవి ఆచరణలో పూర్తి స్థాయిలో అమలు కావటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా మంచి డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ప్లాట్లు ఇవ్వకుండా ఎక్కడో మారుమూల కేటాయిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రభుత్వం ఇప్పుడు రెండో దశ భూసేకరణకు సిద్ధపడటం పట్ల రైతుల్లో కాకుండా సామాన్య ప్రజల్లోనూ అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయంటున్నారు వైసీపీ నేతలు. వైసీపీ అధినేత జగన్ రాజధానిపై చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారాయి. తొలి దశలో భూములిచ్చిన రైతులకే ఇప్పటికీ పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని, అలాంటప్పుడు రెండో దశ ఎందుకని ప్రశ్నించారు జగన్. ప్రతి ఎకరాకు మౌలిక సదుపాయాలు కల్పించాలంటే గతంలో తీసుకున్న భూములు, ఇప్పుడు తీసుకుంటున్న భూములు కలిపి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని జగన్ లెక్కలు చెప్తున్నారు. అంత భారీ మొత్తాన్ని ప్రభుత్వం ఎక్కడి నుంచి తెస్తుందన్న ప్రశ్నలు లేవనెత్తారాయన. అదే సమయంలో నదీ గర్భంలో రాజధాని నిర్మాణం ఉన్న అంశాన్ని ప్రస్తావించారు జగన్. సుప్రీంకోర్టు కూడా ఇలాంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వదన్న అంశాన్ని లేవనెత్తారు. గుంటూరు, విజయవాడ నగరాల మధ్య రాజధాని అయితే త్వరగా ఓ మహానగరం తక్కువ ఖర్చుతోనే అభివృద్ధి చెందుతుందన్నది జగన్ ఆలోచనగా కనిపిస్తోందని భావిస్తున్నారు పరిశీలకులు. ఇప్పటికే రెడీమేడ్ సిటీలుగా ఉన్న ఈ 2 ప్రాంతాల మధ్య రాజధాని అభివృద్ధి చేస్తే దేశంలోని ఇతర రాష్ట్రాలు రాజధాని నగరాలతో త్వరగా పోటీ పడొచ్చని, అందుకే జగన్ అలా మాట్లాడి ఉండవచ్చంటున్నారు. అమరావతి నిర్మాణం కంటే ఉన్న నగరాలు అభివృద్ధి చేయడం అనేది జగన్ అభిప్రాయంగా కనిపిస్తోంది. మరోవైపు రైతు సమస్యలను కూడా ప్రస్తావించడం ద్వారా జగన్ వారి పక్షాన నిలబడతామని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. చాలా రోజుల తర్వాత అమరావతి అంశాన్ని కదిపి జగన్ కొత్త చర్చకు తెరతీశారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో కూడా రాజధానిని తాము తరలించాలి అనుకోలేదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే శాసన రాజధానిగా అమరావతితో పాటు న్యాయ రాజధానిగా కర్నూలు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖను ఏర్పాటు చేద్దామనుకున్నామని కూటమి పార్టీలు రాజకీయ లబ్ధి కోసమే దాన్ని డైవర్ట్ చేశాయని చెప్పుకొస్తోంది వైసీపీ. అమరావతిలో నిర్మాణాలు చేపట్టాలంటే పునాదులేయడానికి, నీళ్లు తోడిపోయడానికి వేల కోట్ల రూపాయల ఖర్చవుతుందని ఆరోపిస్తున్నారు. అయితే జగన్ కామెంట్స్ పై సీఎం చంద్రబాబు సహా మంత్రులు రియాక్ట్ అయ్యారు. అమరావతిపై జగన్ మరోసారి విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. రాజధానిపై జగన్ లేవనెత్తిన ప్రశ్నలు, తీసుకున్న కొత్త స్టాండ్ వైసీపీకి రాజకీయంగా లాభిస్తుందా లేదంటే బూమరాంగ్ అవుతుందో అనేది చూడాలి. నదీ పరివాహకంలో రాజధాని నిర్మిస్తున్నారన్న జగన్ వ్యాఖ్యలపై మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే జగన్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ వక్రీకరిస్తోందని వైసీపీ ఎదురుదాడి చేస్తోంది. జగన్ అన్నదొకటి, తెలుగుదేశం ప్రచారం చేస్తోంది మరొకటని తిప్పికొడుతోంది. రివర్ బేసిన్లో కాకుండా గుంటూరు, విజయవాడ మధ్య క్యాపిటల్ నిర్మించాలని జగన్ అన్నారని స్పష్టం చేసింది. చంద్రబాబు ప్రభుత్వం రివర్ బేసిన్లో అమరావతి పేరుతో రాజధానిని నిర్మిస్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు సైతం ఈ వ్యవహారాన్ని పరిశీలించాలని కోరారు. రివర్ బేసిన్లో కనీసం భవనం కట్టడానికి కూడా అనుమతి ఇవ్వరన్న జగన్ చంద్రబాబు ఏకంగా రాజధాని నగరాన్నే కడతామంటున్నారని విమర్శించారు. is allowed to even build a building in a river basin. I do not know where the fuse and the plug is, but one should seriously consider this aspect is the most important aspect. See, Vijayawada is here, Guntur is here, Amaravati is here, 40 kilometers from Vijayawada, 40 kilometers from Guntur. జగన్ చేసిన ఈ కామెంట్స్ ను తెలుగుదేశం తప్పుబట్టిందే. వివిధ దేశాలు, రాష్ట్రాల రాజధానులు నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నాయన్న సంగతి మర్చిపోయారా అని కౌంటర్ ఇచ్చారు మంత్రి పయ్యావుల. ఓకే అంటావు, మళ్ళీ ఈ రోజు ఏం మాట్లాడావు? నదీ పక్కన నగరాలు ఎందుకు అని అంటావు. అయ్యా, ఢిల్లీ ఎక్కడుందయ్యా? ఢిల్లీ ఎక్కడుంది? యమునా నది ఒడ్డునుంది. కాశీ ఎక్కడుంది? గంగా నది ఒడ్డునుంది. కలకత్తా ఎక్కడుంది?
హుగ్లీ నది ఒడ్డునుంది. న్యూయార్క్ ఎక్కడుంది? హడ్సన్ రివర్ పక్కనుంది. లండన్ ఎక్కడుంది? థేమ్స్ నది పక్కనుంది. ప్రపంచంలో నాగరికత మొదలైంది, పెరిగింది నదుల పక్కనే. మేము ప్రకృతితో కలిసి పయనించాలనుకుంటాము, నువ్వేమో నీ ఓన్ రాజ్యాంగం ప్రకారం పోవాలని నువ్వు ముందుకు అనుకుంటావు. ఇటు గుంటూరుకు అటు విజయవాడకు అమరావతి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నారు జగన్. అది కూడా వాటర్, కరెంట్, రోడ్డు సౌకర్యం లేని ఏరియాలో రాజధాని నిర్మాణానికి 2 లక్షల కోట్లను ఎలా తెస్తారని వ్యాఖ్యానించారు. Not in Amaravati. See, Vijayawada is here. Guntur is here. Amaravati is here. 40 kilometers from Vijayawada. 40 kilometers from Guntur. In a virgin land, in a river basin, which does not have electricity, which does not have power, which does not have roads, which does not have water, which does not have anything. జగన్ చేసిన ఈ కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు మంత్రి నారాయణ. కొత్త బైపాస్ రోడ్డుతో విజయవాడ నుంచి అమరావతికి 3 కిలోమీటర్లే అని అన్నారు. విజయవాడ నుంచి 40 కిలోమీటర్లు అని చెప్పారు. ఇప్పుడు వచ్చేసింది వెస్ట్రన్ బైపాస్ రోడ్డు 3 కిలోమీటర్లు అవతలకి యువతలకి, విజయవాడ అవతలకి యువతలకి 3 కిలోమీటర్లు. ఇంకొక ఐకానిక్ బ్రిడ్జ్ వస్తుంది. అయితే రాజధానిపై జగన్ అన్నది ఒకటి, టీడీపీ విష ప్రచారం మరొకటని వైసీపీ ఎదురుదాడికి దిగింది. జగన్ ఏమన్నారో, టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారమేంటో నిగ్గు తేల్చింది వైసీపీ. మీ హెరిటేజ్లన్నీ కూడా ఎందుకు కట్టారు? మారుమూల పల్లెటూళ్ళలో ఎందుకు కట్టలేదు? అంటే మీ సొమ్ము, మీ భార్య గారు, కొడల గారు సంపాదించిన సొమ్ము అయితేనేమో మీకు విపరీతమైన భ్రాంతి, అది విపరీతమైన విలువైంది. ప్రజల ఆస్తి మాత్రం ఇలా చేస్తారా? ఏమయ్యా, ఇంత జనం సొమ్ము తగలేసే బదులు హైవే పక్కన, అంటే విజయవాడ గుంటూరు మధ్యలోనో, బెజవాడ బందరు మధ్యలోనే, లేదా బెజవాడ ఏలూరు మధ్యలోనో ఎక్కడో అక్కడ కట్టొచ్చు కదా. కట్టి మిగతా జోనింగ్ చేసి వదిలేస్తే అది ప్రజలే నిర్మాణం చేసుకుంటారు కదా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అన్నదాన్ని ఏ రకంగా వీరు చిత్రీకరిస్తున్నారు. మొత్తానికి రాజధానిపై నేతల మాటలు కాకరేపుతున్నాయి. జగన్ వ్యాఖ్యలను టీడీపీ వక్రీకరిస్తోందని వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది.